ఐక్యత చాటడం ద్వారా ఉమ్మడి లక్ష్యాలను సాధించుకోవడం సులభతరం అవుతుందని ట్రేడ్ యూనియన్ నాయకులు ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు అన్నారు. ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అధ్యక్షతన స్థానిక ఎన్జిఓ హోంలో ఆదివారం జరిగిన ఎండియు ఆపరేటర్ల జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ కార్మిక సంఘంగా ఎండియు ఆపరేటర్ల సంఘం రూపొందడం అభినందనీయమని, మారుమూల పల్లెల్లో ప్రజలకు నిరంతరం సేవలందించే ఎండియు ఆపరేటర్లకు ప్రభుత్వ పరంగా అందుతున్న గౌరవ వేతనం నామమాత్రమేనని, పెరుగుతున్న ధరలు అవసరాల మూలంగా వేతనాల పెంపుదల పలు సౌకర్యాల కల్పన చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంకాణ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎండియు ఆపరేటర్ల సంఘం హక్కుల కోసం పోరాడుతూనే బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తుందని కొనియాడారు. 4 ఏళ్ల క్రితం అసోసియేషన్గా ఏర్పడి రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎండియు ట్రేడ్ యూనియన్గా ఆవిర్భవించడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని ఆపరేటర్లు సంఘటితంగా పనిచేస్తున్నారని, 4 ఏళ్లలో ఎన్నో పోరాటాలు సాగించి విజయాలు సాధించామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు జి హేమంత్, కె నవీన్, జిల్లా కార్యదర్శి డోల గోపి, సహాయ కార్యదర్శులు ఎల్లబల నాయుడు, డి వాసు, కోశాధికారి సింహులు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బొట్ట రామారావు, హెచ్చర్ల, ఆమదాల వలస, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు డి దామోదర్, జి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.